నమస్తే, నేను మీ పద్మ మునిగాల. గోంగూర చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా. చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, మీడియం సైజు 2 ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసి ఇలా ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 3 ఎండుమిర్చి, కొంచెం సాల్ట్ వేయాలండి, ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి. ఇలా పోపులో సాల్ట్ వేసుకుంటాయి. నెక్స్ట్ కొత్తిమీర అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్, పసుపు, తర్వాత 3 కట్టలు ఫ్రెష్గా గిల్లి పెట్టుకున్న గోంగూర, కొంచెం సేపు మగ్గనివ్వాలి. మీడియం సైజు 2 టమాటాస్ కట్ చేసుకొని ఇలా వేసేసుకోవాలి. కొంచెం మగ్గనిద్దాం కాసేపు. కేజీ చికెన్ కదండి, 2 స్పూన్ కారం, రుచికి సరిపడేంత సాల్ట్, మన ఆప్షన్ అండి, అది తినే వాళ్ళ టేస్ట్ని బట్టి. చికెన్ ముందుగా సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న చికెన్ అండి, ఇప్పుడు వేసేసుకుందాము. కాసేపు మగ్గనిద్దాం రండి. ఇది కొబ్బరి పొడి అండి. కలర్ ఏంటి చేంజ్ అని అనుకుంటున్నారా? నేను కొంచెం వేపి కొబ్బరిలు కట్ చేసుకొని వేపుకొని ఇలా చేస్తానండి, అందుకే కలర్ చేంజ్గా కనబడుతుంది. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. అవసరం ఉంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నాకైతే ఇష్టం ఇలా కొబ్బరి పొడి వేయడము, అందుకనేసి వేస్తున్నా. నెక్స్ట్ గరం మసాలా అండి, 1.5 స్పూను. ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉంచాలండి. వావ్, జ్యూసీ జ్యూసీ ఎమ్మి ఎమ్మి గోంగూర చికెన్. వావ్, Please like, share and subscribe to my channel. Press the bell icon.